చంద్రగ్రహణం రోజు చిన్న కథ చెప్పాలని చిన్న పిల్లలకి చెప్తున్న ఈ కథ. చిన్నపిల్లలంతా వినాలి. పిల్లలు నువ్వు బాగా కూర్చొని చక్కగా వినాలి. చూడండి, ఒక ఊర్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు కాడ ఎక్కడెక్కడ పిచ్చుకలు, కాకులు, కొంగలు పిచ్చుకలు అన్నీ కూడా గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి. ఆ కాకి కూడా మరీ గుడ్లు పెట్టే టైం వచ్చింది. ఆ కాకి రోజు అక్కడ కూర్చొని అన్నీ తెచ్చుకొని తింటూ ఉంది. ఆ పక్కన ఉన్న ఇంకెమ్మటి ఆ పాప, ఆ పిల్ల కూడా ప్రెగ్నెంట్ అయ్యింది. అమ్మమ్మ ఒకరోజు నాకు పాయసం వండి పెట్టమని సలహా ఇచ్చింది. ఓహో అంతేనా అని వాళ్ళమ్మ అన్నం వండి పెట్టింది. పాయసం అన్నం కూర్చొని మంచం మీద తింటూ ఉంది. ఆ కాయకి పైనుండి కూకొని చూస్తూ ఉంది. అయ్యో ఒక్క మెతుకన్నా అయితే కింద పడితే తిన్నాము అని. అయితే ఆ పాప ఏం చేసింది, ఒక్క మెతుకన్నా నా కింద అంతా తినేసింది. అయ్యో కడికి కంపల కిందన్నా పోసిద్దిలే, తర్వాత అనేది తిందామని కూకొని చూస్తూ ఉంది. అయితే మా పాప ఆ మెతుకులు కూడా వెయ్యిల ఆ కంపలో ముళ్ళ కంపలో పోసింది. కాయకి ప్యానంటూ ఆ రెక్కలు కొట్టుకుంటా ముళ్ళ పొదల్లో పోయి వెతుకులు తినలేకపోయింది. అయితే అప్పుడు కాకి ఏమని పైన కూర్చొని ఆలోచించిందంటే, ఈ పాప నాకు వేయలేదు కదా, నేను అడవికి పోయి మంచి మామిడి పండు తెచ్చుకొని తింటాయి చెట్టు మీద కూర్చొని, అప్పుడు నన్ను చూసిద్ది కదా, అప్పుడు ఏమనుకునిద్దో తర్వాత నాకు తెలిసిద్దిలే అనుకొని ఆ కాయకి మంచి ప్రయాణం అయ్యి అడవికి వెళ్ళిపోతూ ఉంది. 7 లంకాజీవి గడ్డలు దాటి కాకుల దూరం కారడివి, చీవుల దూరం చిట్టడివి, ఎండబడిన ఎండలు దాటి 7 లంకాజీవి గడ్డలు దాటి వెళ్ళిపోయింది. మంచి అడవికి పోయి పైన కూకొని మధురమైన పళ్ళు తెచ్చుకొని ఈ చెట్టు మీదకి వచ్చేసింది. వారం తర్వాత అప్పుడు కూకొని ఆ అమ్మాయి ఉన్న ప్లేస్లోకి వచ్చి కూకొని పైన క్యావ్ నడుతుంటే కాకి పిల్ల పునుకొని చూసిందంట. అప్పు ఇవాళ కాకి మంచి పండు తెచ్చుకుందే, ఆహా చక్కగా తింటుందిలే, పడేసిద్దిలే, ఒక ముక్కన్నా తింటాలే అని సంబరపడిపోతుందంట. ఒక్క ముక్కన్నా పడకుండా కాకి ఆ మామిడికాయ నోటికి అంద కదా, అయినా పర్వాలేదు దాన్ని కింద పడకుండా తినాలని తినేసి మామిడికాయ ఇత్తనం కూడా లేకుండా చేసి వెళ్ళిపోయింది కాకి. అమ్మాయి కాళ్ళు మోకాలు ఆసింది. అయ్యో అమ్మ ఏమనుకున్నావు కాళ్ళు మోకాలు ఆసినాయి అని వాళ్ళ అమ్మ అడిగింది. మమ్మీ పైన కాకి మంచి మధురమైన మామిడికాయ పండు తెచ్చుకొని తింటుంది కదా, అది నేను చూసా. అయితే వాళ్ళకన్నా పండించేదేమో తిందాం అనుకున్నా, కానీ ఏం పండలేదు మమ్మీ, అదే అనుకున్నా. అంటే కాళ్ళు మోకాలు వస్తుంది అయ్యా, పాపకి మరి ఏం చేయాలి అని అడిగింది సలహా. ఓహో ఇంతేనా, నేను మంచి మామిడికాయ తెస్తాలే, నాకు అన్నం పెట్టి సర్ది కొట్టు, టిఫిన్ మొయ్యలేను కానీ ఒక చిన్న సర్ది కట్టి ఒక చిన్న కర్రీ చాలు, మంచిగా డబ్బా ఇస్తే నేను వెళ్ళిపోతా అడవికి అని చెప్పిందంట. ఆహా అంతేనని అన్నం కట్టి బాగా మంచిగా డబ్బా కర్రీ ఇచ్చి పోయిరయ్యా, జాగ్రత్తగా పోయిరని భార్య సాగనంపింది. ఈ పిల్ల కూకొని మా డాడీ తెస్తలే తిందామని కూకొని ఉంది. అప్పుడు అమ్మ నాన్న ఏం చెప్పిందంట, పోత అయ్యయ్యో నేను వచ్చాక 2 రోజులు టైం పెట్టిద్దమ్మా, నువ్వు అన్నీ తింటా ఉండు, లోపు నేను వచ్చేస్తా అని చెప్పిందంట. సరే డాడీ అని చెప్పి అనిపించిందంట. అప్పుడు ఆయన మంచి కాకుల దూరం కారడివి, చీమల దూరం చిట్టడివి, ఎండలు దాటి 7 లంకాజీవి గట్లు దాటి ఆ అడవికే పోయిందంట. అడవికి పోయి ఆ చెట్టే ఎక్కిందంట. ఎక్కి బాగా నిండా దింపుతుందంట కాయలు. కిందకు వచ్చాక ఒకటే అవుతుందంట. లెక్కేసుకొని 10 దాకా దింపుతుందంట. కిందకు వచ్చాక ఒకటే అవుతుందంట. అయ్యో ఇదేంది, నేను 10 కాయలు చెప్పే కదా, మరి ఇదేంది ఒకటే అవుతుందని టెన్షన్ పడతా ముదురు కాడు కూర్చొని ఆలోచిస్తుందంట. అప్పుడు నాగేంద్రుడు అడవికి మేతకి వెళ్ళిందంట. అప్పుడు నరాసును పట్టేసి చెట్టు కాడికి వచ్చిందంట. అయ్యో ఏంది పాము వచ్చింది, నన్ను చంపేసింది, ఈరోజు ఎవ్వరు నాకు తోలు లేదని భయపడుతూ అయ్యో 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 అనుకుంటా సరే చెట్టు చివరికి వెళ్ళిపోయిందంట. అయితే ఈ కాయలు కోసుకుని కిందకి వెళ్ళిపోదాం, ఇంకా ఈ లోపు ఇంకా వెళ్ళిపోద్దులే, నేను వెళ్ళిపోదామని ధైర్యం చేసుకుని పోయి ఆ కాయలు కోసుకొని కిందకు వచ్చాక ఒకటే అవుతుందంట. అప్పుడు ఆ నాగేంద్రుడు పడిగిప్పి, ఎక్కడికి వెళ్తావు, ఈ చెట్టు నాది,
నేను కోసుకోవాలి, నేను తినాలి, నువ్వు ఎక్కడికి దిగలేవు అని చెప్పిందంట. అయ్యా స్వామి, నన్నైతే కాటు ఇవ్వు బాబు, ఇదిగో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ముందు నీకే ఇస్తా, ఈ ఒక్క తప్పు క్షమించి నన్ను ఏం అనుభవ స్వామి, ఇక్కడ ఎవరు మనుషులు లేరు, నన్ను కాపాడే నువ్వు మాత్రమే కాపాడగలవు అని 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నంట. అప్పుడు ఆ పాము ఏం చేసిందంటే చెట్టు మీద నుంచి దిగి నేరుగా అడవికి జాగబెట్టిందంట. పాట పట్టి వెళ్ళిపోతూ ఉందంట. అప్పుడు ఆ కాయలు కోసుకున్న ఆయన ఏం చేసిండు, ఇంటికి వచ్చి ఆ కట్ట పెట్టేసి ఆ సాలిపోయినట్టు కూర్చొని, అమ్మ ఇదిగో ఈ పండు తెచ్చా, కడుక్కొని శుభ్రంగా తిను అని చెప్పిందంట. తిన్నదంట. గంటకల్లా శుభ్రంగా అమ్మాయికి డెలివరీ స్టైల్ అయిందంట, నొప్పులు స్టార్ట్ అయినాయి అంట. అప్పుడు మంత్రసాన్ని ఉరుగుతా పోయి, అయ్యా నువ్వు తిరిగి వచ్చినావు కదా, అలసిపోయి నువ్వు చెప్పకూడదు, కానీ ఎవరు చెప్పినా ఈ పని చేయరు, నువ్వే చేయాలి, ఊళ్ళో ఉన్న మంత్రసాన్ని తీసుకురా, ఒక్క అమ్మాయికి పురుగు టైం అయింది కదా అని చెప్పిందంట. పోయి అమ్మాయి పురుగు టైం అయిందిరా అమ్మ, ఒకసారి చూసొద్దు అంటే, అయ్యా కొద్దిగా కొంచెం పని ఉంది చేసి నేను వస్తాను వెళ్ళిపోయా అని చెప్తే, అయితే ఇంటికి పోయేలోపు పని కూడా వచ్చేసింది. చూసింది, అయ్యా అమ్మాయికి నొప్పి స్టార్ట్ అయింది, మరి అవి తీసుకొచ్చి ఇస్తే నేను కాసిస్తాను, వేడి నీళ్ళు పోసి కాపుతాను, మరి అన్నీ వేసి చూస్తాను, నా బాధ్యత ప్రకారం నేను చేస్తానయ్యా, అదంతా దేవుని దయ కదా అని చెప్పింది. అప్పుడు లోపల పోయి కూకొని అన్నీ చేసి తర్వాత నొప్పి స్టార్ట్ అయింది, బేబీ బయటికి స్టార్ట్ అయింది. ఆహా పర్వాలేదులే, ఇంకా బేబీ కూడా బయటకు వచ్చేస్తుంది, ఏం టెన్షన్ లేదని వాళ్ళ నాన్నతో చెప్పినప్పుడు అందరూ కూర్చొని మంచిగా నవ్వుకుంటూ ఉన్నారు. పాప పుట్టింది. పాప పుట్టినాక ఆడావిడి చేసి స్నానం చేపియాలి కదా, చేపించే తయారు చేపించి అమ్మ పచ్చిగుడ్డలో పెట్టి అమ్మాయి కాడ బేబీని పండేయాలి అమ్మ చెప్పిందంట. చెప్తే అయ్యో ఇదేంది పాప పుట్టింది కదా అని సంతోషంలో ఈ పాము వచ్చి పూకుందేంది, అయ్యేదేమో అర్థం కావట్లేదు అని మంత్రసాన్ని టెన్షన్ పడుతుంటే పురుగుతా పోయి వాళ్ళ ఆయన పిలుచుకొచ్చి, ఏమండి ఇదేందండి పాప పుట్టిందని సంతోషంలో మనం ఉంటే ఇదేంది నాగేంద్ర బాబు వచ్చి వాయిట్లో కూర్చుందండి, భయంగా ఉంది రాని పచ్చిపెడితే, ఓహో ఇంతేనా, నేను చెట్టుకి వెళ్ళినప్పుడు ఒక అడవికి వెళ్ళినప్పుడు ఒక కోసి కాయలు కోసి కిందకి దిగులోపు ఒకటి అవుతుంది, కిందకి దిగులోపు ఒకటి అవుతుంది. అప్పుడు నాకు భయం వేసింది, స్వామి నీకే నా చేతులు నమస్కరిస్తున్నా, నేనైతే ఏం తప్పు చేయలే,